అంతరిక్షం నిశ్శబ్దంగా ఉంటుందని మనం అనుకుంటాం. అక్కడ గాలి ఉండదు కాబట్టి శబ్దం రాదని చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ అది అబద్ధం. స్పేస్ సైలెంట్గా లేదు. స్పేస్ మనతో ఏదో మాట్లాడాలని ట్రై చేస్తుంది. గత కొన్ని రోజులుగా నాసా రికార్డ్ చేసిన కొన్ని వింత శబ్దాలు ఇప్పుడు సైంటిస్టులకే చెమటలు పట్టిస్తున్నాయి. అవి గ్రహాలు చేస్తున్న శబ్దాలా, లేక మనకంటే కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఏలియన్స్ మనకు పంపుతున్న వార్నింగా? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి పదే పదే ఒకే రకమైన రేడియో సిగ్నల్స్ వస్తున్నాయి. సాధారణంగా నక్షత్రాలు పేలినప్పుడు లేదా బ్లాక్ హోల్స్ నుంచి సౌండ్స్ వస్తాయి. కానీ ఇప్పుడు వస్తున్న సిగ్నల్స్ మాత్రం చాలా రెగ్యులర్గా ఒక ప్యాటర్న్లో వస్తున్నాయి. అంటే ఎవరో కావాలని స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నట్లుగా. దీన్నే సైంటిస్టులు టెక్నో సిగ్నేచర్స్ అంటున్నారు. అంటే మనలాగే టెక్నాలజీ వాడుతున్న మరో ప్రపంచం అక్కడ ఉందా? వాళ్ళు మనల్ని గమనిస్తున్నారా? ఇది కేవలం ఊహ కాదు. రీసెంట్గా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ K2-18b అనే ఒక గ్రహాన్ని కనిపెట్టింది. అక్కడ నీళ్లున్నాయి, మిథేన్ గ్యాస్ ఉంది. అంటే అక్కడ జీవం ఉండే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని నాసా సైంటిస్టులే నమ్ముతున్నారు. ఇప్పుడు వస్తున్న ఈ సిగ్నల్స్ ఆ గ్రహం నుంచే వస్తున్నాయా? ఒకవేళ అదే నిజమైతే మనం ఒంటరి వాళ్ళం కాదు. మనకంటే తెలివైన, మనకంటే బలమైన జీవులు మనల్ని వాచ్ చేస్తున్నాయి. కానీ భయపడాల్సిన విషయం ఏంటంటే, స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధావులు ఒక మాట చెప్పారు. ఏలియన్స్ నుంచి సిగ్నల్స్ వస్తే తిరిగి సమాధానం ఇవ్వకండి, అది మనకే ప్రమాదం అని. ఆ సిగ్నల్స్ వెనుక ఉన్నది మిత్రులా, శత్రువులా అనేది ఇంకా తేలని రహస్యం. కానీ ఒక్కటి మాత్రం నిజం, మనం ఈ విశ్వంలో చిన్న ఇసుక రేణువు లాంటి వాళ్ళం. ఏ క్షణమైనా ఆకాశం నుంచి ఒక అతిథి రావచ్చు, అది మన తలరాతను మార్చేయచ్చు. మరి మీరేమంటారు? ఏలియన్స్ నిజంగా ఉన్నాయా? ఉంటే వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలా, లేక దూరంగా ఉండాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. స్పేస్ గురించి ఇలాంటి మైండ్ బ్లోయింగ్ నిజాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.